హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. వెల్కమ్ టు సీమరాజ మీడియా. నమస్కారం సీమరాజ గారు. నమస్తే. మీ మొహంలో కళ కనబడుతుంది, మా మొహంలో కళ లేకుండా పోయింది కదయ్యా. అదే ఏది కండువా కూడా వేసుకోలేదు. ఎత్తిపోతల పథకం కింద ఎందుకు ఎత్తిపోతున్నాం కదా అని చెప్పి ఇంతకు ఓటేసారా లేదా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న పరిణామాల దృష్ట్యా వెళ్ళడమే మానేశారా? వేసారా? కళ లేదే మీ ముఖంలో, కళ కనపడట్లే నాకు. కళ కనపడటం లేదయ్యా, నాకు కనపడటంలే, మా అన్నకి కూడా కనపడటంలే. మరైతే రాష్ట్రంలో నిన్న ఎలక్షన్లు జరిగాయి, అంతా ప్రశాంతంగా, కొన్ని ఏరియాల్లో తప్పితే అంతా ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛందంగా విదేశాల నుంచి అయితేనేమి, ఇతర రాష్ట్రాల నుంచి అయితేనేమి, ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే వచ్చి భారీగా పోలింగ్ శాతం నమోదైంది. మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏమంటారు? చెప్పినాం కదా ఎత్తిపోతల పథకం అని. పరిస్థితి చాలా డ్యామేజ్గా ఉండదు. నేను మా అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో నిలబెట్టుకోవాలా, మా అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా. సరే, మేము రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేయనప్పటికీ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేనా సరే, అమరావతిలో రాజధాని కానీ, విజయవాడ దాని పేరు ఏం పేరు వైజాగ్లో రాజధాని కానీ, కర్నూలు రాజధాని కానీ. ఏంటి అసలు మాట తడబడుతుంది? ఎలక్షన్లు అయిన తర్వాత ఇంతకుముందు 3 రాజధానులు 30 రాజధానులు అనేవాళ్ళు అసలు పేర్లు కూడా చెప్పడం మానేస్తున్నారు. నమస్కారం. లేదు, ఆ కథ లేదు నాయన. మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేడు. కొడుతున్నారు సార్ అడిగిన పోతే. అయితే మీరు కొడుతున్నారనే మాట దాని ప్రకారం తీసుకుంటే, మేము ఒకప్పుడు కొట్టాము, ఇప్పుడు మమ్మల్ని కొడుతున్నారు. అంటే మీరు కొట్టారు, వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు రిటర్న్ వాళ్ళు ఇస్తున్నారు, కొడుతున్నారు అనుకోంగా. దానికి ఏం ఆప్షనే లేదు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబద్రి శివకుమార్ ఓటర్ని కొట్టడంతో 0.1 సెకండ్ గ్యాప్ లేకోకుండా చెయ్యెత్తి చెంప వాయించడం జరిగింది. ఒక శాసనసభ్యుడిని చేయి చేసుకున్నారు అంటే నా మాట మోగబాక ఏమవుతుంది సార్? మేము ఇంకేం చేయగలుగుతాం సార్? ఒకప్పుడు స్వరము, ఇప్పుడు సరిగమ పదనిసలో ఒక రాగం తగ్గినట్టుంది సార్, మోగపోయింది. మేము రాబోయే రోజుల్లో ఏ విధంగా బతకాలా, ఏమి చేయాలా, అసలు మా వైసీపీ పార్టీ అనేది ఇప్పుడు నేను కండువగాడు ఎందుకు వేసుకోందంటే, రాబోయే రోజుల్లో మనం రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా పడిపోయింది సార్. మరి ఎందుకు ఈ మాట అనిపించింది మీకు? అంటే నిన్నటి రోజు జరిగిన పరిణామాల దృష్టి కావచ్చు, ఎలక్షన్లో ఓటింగ్ ఏ విధంగా ఇదేంది కావచ్చు, పోలింగ్ ఏ విధంగా జరిగింది కావచ్చు, అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే అసలు మేము ఏం మాట్లాడలేకపోయినాం. మా అర్థం కావడం లే పరిస్థితి. ఏం మాట్లాడాలా, ఏమి చేయాలా? నేను వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినంటే సమాజంలో మాకు ఏ విధంగా ఆదరణ ఉంటుంది అనేది కూడా మేము ఆలోచన చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. మరైతే రాష్ట్ర దృష్ట్యా ఎన్నికలు జరిగాయి, రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది. మరి ఈసారి ఎన్నికల్లో పులివెందుల రాజకీయం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? కెమెరా ఆఫ్ చేసి చెప్తా సార్. కెమెరా ఆఫ్ చేయండి, చెప్పండి సార్. పులివెందుల రాజకీయము మాకే నవ్వొచ్చాం సార్. ఎందుకు? మేము చేసిన లంగా పనులు అయితే ఏమి, వివేకం సార్ని ఎవరు చంపినారో కానీ చెప్పుంటే మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో మేము ఉంటాం. 2 తమిళనాడులో గెలుచాం, 175కు 178 స్థానాల్లో గెలుచుంటాం. ఒకటి అస్సాం, అది వేరే విషయం. ఈయన చెప్పంటే ఆయన చెప్పలా సార్. ఈ రోజు కూడా చెప్పలేదండి. ఈ రోజుకే చెప్పు, నువ్వు ఎవరు చచ్చిపోయారు, ఎవరు ఎట్ట చంపినాము, ఏంది కథ, గొడ్లు ఎవరు తీసినారు, ఎవరు నరికినారు, ఏంది కథ అని చెప్పంటే చెప్పలేని పరిస్థితి. ఒకవైపు చెల్లెల్ని కూడా నిరాకరించారు, అవమానించాం, ఆస్తులు ఇవ్వక పసుపు చీర కట్టుకుని చీరల మీద కూడా మాట్లాడడం జరిగింది. ఇలా చీరలకు మంది మాట్లాడితే ఇంకా మాకు ఎవరు ఓట్లేస్తారయ్యా? ఆడది కట్టుకున్న చీర గురించి మాట్లాడినటువంటి ఒక లంగాగాడు, నేను కెమెరా లాపున్నారు కాబట్టి చెప్తున్నా, ఆడది కట్టుకున్నటువంటి చీర మీద కూడా కామెంట్ చేసినటువంటి ఒక బఫూన్ ఎవడంటే మా అన్నయ్య. అయినప్పటికీ మేము గెలుచాము, మేము చూస్తాం పొడుచామని చెప్పండి రా అని చెప్పి అయితే చెప్పినారు. మేము అదే చెప్తున్నాము. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వేరేగా అనుకుంటున్నారు. మరి పులివెందుల్లో నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఓటేసినట్టేనా? కష్టమేనా? లేదు, పరిస్థితి లేదు, ఆ పరిస్థితి లేదు. మాది ఎత్తిపోయింది, ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపెట్టినాం.
సరే అయితే మరి నగరిలో పరిస్థితి ఏంటి? నగరిలో మంత్రి రోజా పోటీ చేయడం జరిగింది, ఎలక్షన్లు జరిగాయి. అసలు ఏంది అక్కడ కూడా ఎత్తిపోతల పథకమా లేకపోతే గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ పార్టీ? 100% ఎత్తిపోతాం. ఎత్తిపోతలే. తిరుపతికి మేము దర్శనాలు కానీ వచ్చినామని చెప్పి మన కొంతమంది మనం ఇచ్చిన డబ్బులు తీసుకుని అయితే వచ్చినారు సార్. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైందంటే పరిస్థితి పట్టుకొని కొట్టినారు పోలీసు వాళ్ళు. ఒక రకంగా కొట్ల నేరుగా చెప్పేసినారు, మేము వచ్చిన దొంగోట్లు వేసేదానికి నగిరి, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు ఈ అన్ని నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉన్నారు, మేము ఒక యూనిట్గా వచ్చినాము అని చెప్పినారు. అది కొట్టుడు కాదయ్యా, భారీ కొట్టారు. కుక్కను కొట్టినట్టు కొట్టినారు, ఒక రకంగా కొట్ల. ఏం చేద్దాం, యాడికి వెళ్ళొచ్చాం సార్. షణ్ముఖ్ గారు మీకు దయచేసి నమస్కారం పెట్టి చెప్పేది ఏమంటే, నేను మాట్లాడినటువంటి ఈ మాటలు ఎక్కడా కూడా చెప్పొద్దు. రెండో పాయింట్ ఏంటంటే, మేము 175 వై నాట్ 175 అని అన్నప్పటికీ పూర్తిగా ఎత్తిపోయింది సార్. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొట్టారు, మీరు కొట్టారు, మీ మాట కూడా ఒక రోడ్డు డల్లేని చూసారా, మీరు కొట్టారు మేము తీసుకున్నాము, మా టైము వస్తుంది మేము కొడతాము అని చెప్పేసి ఒక 5 ఏళ్ళు కొట్టారు. కొట్టాం, మొన్నదా కొట్టాం కదా. చంద్రబాబు గారే స్వయాన బాధితుడు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు గారే స్వయాన బాధితుడు. మరి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందా లేదంటే ఏం చెప్తారు? ఒక యాజ్ ఏ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు అటు సైడ్ అని నాకు తెలుసు. అంటే ఈసారి అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే సార్ ఒకరు చెప్తా వింటారా, మేము 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎత్తుకొని పోయి 50 రోజుల పైనే లోపల పెట్టాం. 53 రోజులు 8 రోజులు పెట్టాం, 50 రోజుల పైన అంటున్నాం. అందుకే 50 రోజుల పైన లోపల పెట్టాం. ఎందుకు పెట్టాము? మేము 16 నెలలు ఉన్నాం కదా, 15 రోజులైనా సరే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి లూటీ చేశాడని చెప్పి కావాలని చెప్పి మా వైసీపీ పార్టీ ఎత్తుకొని లోపల పెట్టినారు. ఏం పెరుగుతారండి మీరు? ఏమవుతుంది? మేం తగ్గము. ఎస్, ఒకటి అడుగుతా చెప్పండి, మీరు ఒక యాంకర్గా ఒక జర్నలిస్ట్గా మీరు ఉన్నారు కదా, మేము మా పార్టీ ఎంతమందికి రెడ్డిలకు మేము పదవులు ఇచ్చుకున్నాము, మా రెడ్డికి ఎంతమందికి ఇచ్చిన పదవులు అదే కమ్మోళ్ళకి ఇవ్వగలుగుతారా మీరు అధికారంలోకి వచ్చితే? రేపు వచ్చినప్పుడు చూద్దాంలే. మేము ఓడిపోతా ఉన్నా 170 గెలుచామని చెప్పుకుంటాం మా బతికదే. కానీ రేపు మీరు కమ్మోళ్ళకి ఎంతమందికి పదవులు ఇచ్చుకుంటారో చూసుకుందాం. ఇచ్చుకునే ఇది ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఇచ్చాడా కమ్మాలకు పదవులు? ఇచ్చాడా కమ్మాలకు? చట్టం తన పని తను చేసుకొని పోతుంది అని చెప్తాడు. మేము మా రెడ్డి గారికి ఇచ్చుకున్నాం, మా రెడ్డికి ఇచ్చుకున్నాం. నామినేటెడ్ పోస్టులు మొత్తం మా రెడ్డియే. మీరు కమ్మోళ్ళు అయితే మీరు కమ్మోళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కమ్మోళ్ళకి ఓట్లు వేసుకోమని చెప్పి కమ్మోళ్ళకి ఇచ్చుకోమని చెప్పు. అంటే వాళ్ళ ఓట్లు కూడా మీకే పడతాయి, ఎవరికైనా మేమే న్యాయం చేయాలంటారు. అంతే, మేమే చేస్తాం. చంద్రబాబు నాయుడు కమ్మ సమాజ వర్గానికి ఏం చేయడం మీరు క్లియర్గా చెప్తున్నారు. ఏమి చేయడు. ఓకే, మా రెడ్లు అయితే మేము రెడ్లు 100% చేస్తాం. మా కులం కదా సార్. కెమెరా ఆపి ఉండదా? కెమెరా ఆపి ఉన్నారు. కెమెరా ఓకే, అది సార్. ఓకే.